హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లాంట్ ఛానల్. సో ఇందాకే యూఫోరియా అండ్ విత్ లవ్ మూవీ రెండు సినిమాలు చూసి వచ్చాను. సో యూఫోరియా మూవీది ఆల్రెడీ రివ్యూ పెట్టేశాను. సో ఇది వచ్చేసి విత్ లవ్ మూవీ గురించి. సో విత్ లవ్ అనేది ఒక మెయిన్లీ తమిళ సినిమా, కాకపోతే తెలుగులోకి రీమేక్ చేసిన అంటే డబ్ చేసినట్టున్నారు. సినిమా వచ్చేసి ఒక ఫీల్ గుడ్ రొమాన్స్ టైప్ మూవీ అనే కంటెంట్ తోటి వచ్చింది. బట్ నాకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే ఈవెన్ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేకపోయినా అట్లే మరీ బోరింగ్ అంటే లాగ్ అనే అనిపిస్తుంది. బట్ నాకైతే ఆ నరేషన్ అంటే వాళ్ళు రాసుకున్నటువంటి సీన్లన్నీ కూడా చాలా ఫ్లాట్గా పోయినట్టు అనిపించినాయి. అంటే ఎక్కడ కూడా అరే ఇదిరా అనేలాగా ఒక హైలైట్ అయిపోయి అబ్బా మంచి సీన్ పడింది అనేలాగా ఏం అనిపించలేదు. ఏదో నడుస్తుంది ఇట్లా ఓటీటీ కంటెంట్ చూసినట్లు అనిపిస్తుంది అనమాట. ఏదో నడుస్తుంది అన్నట్టు. ఇంటర్వెల్ పాయింట్ దగ్గర కొంచెం ఒక జోక్ దగ్గర అబ్బా జోక్ బాగుంది అనేలాగా అనిపించింది. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం డీసెంట్గా ఉంది. అంటే యాక్చువల్గా స్టోరీ ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది కొంచెం డీసెంట్గా అనిపించింది. బట్ అగైన్ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి మళ్ళీ కొంచెం మనకి పాత ఆటోగ్రాఫ్ మూవీ ఇట్లా నా ఆటోగ్రాఫ్ సినిమా అట్లా ఆ టైప్ వెళ్ళిపోతుంది. కొంచెం ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ రాసుకున్నారు. బట్ ఆ ఎమోషనల్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ కుదరలేదు. కాకపోతే సినిమాలో వాళ్ళ పర్ఫార్మెన్సెస్, హీరోయిన్ మనకి మన ఛాంపియన్ సినిమా మూవీ హీరోయిన్ అనస్వర, సో ఆవిడ చాలా క్యూట్గా కనిపిస్తారు. హీరో వచ్చేసి మన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆయన. సో అతను అంటే ఎందుకో నాకు అతని యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది కొన్ని చోట్ల. బట్ అంటే సినిమాలో ఫీల్ గుడ్ రొమాన్స్ ఉన్నా కానీ నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సీన్ చెప్తాను. సో హీరో వచ్చేసి హీరోయిన్ని పెళ్లి చూపుల్లా కలుస్తారు. అంటే కలిసిన ఫస్ట్ టైమే అంత ఓపెన్గా అంత హ్యాపీగా నవ్వుకుంటూ నా లవ్ స్టోరీలు నీ లవ్ స్టోరీలు అని మాట్లాడుకోవడమే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే అతని క్యారెక్టర్ ఆల్రెడీ కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది. సో అటువంటి క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పెళ్లి చూపుల్లా కలిసేటప్పుడు అంత ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది నాకు అంటే అంత ఎక్కలేదు నాకు. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ రాసుకున్న విధానికి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్న విధానికి అంటే అనిపించలేదు రెండు. బట్ ఓవరాల్గా ఏంటంటే సినిమా పరంగా చూస్తే ఏదో ఫీల్ గుడ్ ఏదో అట్లా నడుస్తూ ఉంటుంది. బట్ పర్వాలేదు అనేలాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ అవి పెట్టి ఫైనల్గా క్లైమాక్స్ ఏదో కొంచెం కామెడీ ఏదో చేసి అయిపోయినారు. బట్ అంతే కొంచెం నాస్టాలజిక్ మూమెంట్స్ని అలా టచ్ చేస్తూ మ్యూజిక్ పర్వాలేదు బాగానే ఉంది. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ అగైన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది, కానీ హీరో పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అనిపించింది, ఇంకొన్ని చోట్ల పర్వాలేదు బాగానే చేస్తున్నారు అనిపించింది. సో అట్లా ఈ రెండు సినిమాల్లో అంటే యూఫోరియా అండ్ విత్ లవ్ సినిమాలతో పోలిస్తే జెన్జీకి అంటే జనరేషన్ జీ ఉంటుంది కదా, వాళ్ళకు వచ్చేసి ఈ సినిమా ఎక్కువ నచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది నాకు. బట్ నా వరకు అయితే సినిమా అంతగా నేను కనెక్ట్ అవ్వలేకపోయినాను సినిమాకి. సో అగైన్ అది ఆ సినిమా గురించి. ఎనీవేస్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.